కరోనా క్రియేషన్స్. జర్రంతకి సినిమా చూసేటప్పుడు మీ చెవులల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకోరి. నా మెడ చూడు. ఇది మనకంటే పెద్ద ఊరే. ఇక్కడ దొరలు జమీందారులు చాలా మందే ఉంటారు. ఉంటారు. లింగన్న, ఓ లింగన్న అన్నా, ఈ కోట బాగా రోజుల నుంచి చూస్తానన్నా. అసలు దీని కథ ఏందన్నా? గీ కోట గురించి ఆరా కూర్చో ఇటో. ఈ కోట గురించి అడిగితే 100 మంది 100 రకాలుగా చెప్తారు. కానీ నువ్వు ఈ కోట గురించి ఎవరిని అడగాలనో గాలినే అడిగినావు. అది ఈ లింగన్ని అడిగినావు. చెప్తా చూడిగా. ఈ కోట పేరు గాంధారి. దమ్మిడి తనవి దీపముగా వెలిగించి, దీపమే ఇరుగని నా కుటీరమున నృత్యమునర్చు మహాపిచాచి పిరితల చిలకలమ్మ తరిపియంతు చేసేడి నన్ను భూమికన్ బరువుగా గబ్బిలాయిగా తృణంబుగా జుల్కనంగా హలుక్కిగా ఏందే జారేపేటను జారనీయకుండా సర్దుకుంటున్నావు? సర్దక్క, నా మెడ చూడు ఎట్లా బోసిగుందో. అయితే నాకు గాంధారి హారం కావాలి. గాంధారి హారమా? అవు. దాని గురించి ఎప్పుడూ చిన్నప్పుడు విన్నా. దాన్ని ఎప్పుడు నేను కళ్ళారా చూడలే. గదాన్ని ఏడుంచి తీసుకురమ్మంటవే? గవన్నీ నాకు చెప్పకు. ఆ గాంధారి హారం నా మెల్ల వేసినాకనే నువ్వు నా దగ్గరికి రా.
దండాలు దొరా ఎప్పుడు లేంది గీ రాత్రి ఎందుకు పిలిచిరు? ఏంది దొరా ఏదో రంది పెట్టుకున్నట్టున్నారు? ఓ దొరా దాని జాడ చూసుడు గట్ల కాదు. నేను కాడికి తీసుకపోతా, ఆమె దాని జాడ చెప్తుంది. నేనెప్పుడూ దేవుణ్ణి దయ్యాన్ని నమ్మలేదు, కానీ నువ్వెందుకు చెప్తున్నావు? ఒక్కసారి ప్రయత్నం చేస్తా. గట్లనే దొరా. ఆయలవ్వా, దొరకి ఏదో జాడ కావాలన్నట. ఆ జాడను చెప్తామని నీ దానికి దోలుకొచ్చిన. ఐలమ్మ, మా తాతలు ముత్తాతలు ఈ గాంధారంలో ఎన్నో నిధులు దాచిపెట్టారు. అవి నాకు ఎంత వెతికినా దొరకడం లేదు. ఘాటి జాడ నువ్వు చెప్తావని మా సైదులు తీసుకొచ్చిండు. జర చెప్పరాదు? వచ్చినవా దొరా? నువ్వు అత్తవన్నా కెరకా? నీకా జాడ తెలవాలంటే గట్లా ఐలవ్వ చెప్పుడుతోనే దొరిద్దరి పనుల్లో వేసుకొని నిధి కోసం అర్ధరాత్రి బయలుదేరిండు. కన్న తల్లి లాంటి నూరును వదిలేసి ఎవ్వరు తెలివని ఊరికి తీసుకొత్తివి. ఇది మనకంటే పెద్ద ఊరే. ఇక్కడ దొరలు జమీందారులు చాలా మందే ఉంటారు. ఉంటారు తి. మనం పని చేసుకొని బతకనీకి ఒక చిన్న పనైనా దొరకదా? ఏదో ఒకటి చేసుకొని బతుకుదామే. నువ్వు రంది పడకు. ఎట్లా బతుకుతామో అని అంత గుబులైతందయ్యా. ఎవరు మీరు? ఎటు పోతారు? సామి, మాది పక్కూరు సామి. మాకు కొత్తగా పెళ్ళైంది సామి. మా ఊర్లో బతుకుదేరు లేక ఈ ఊర్లో బతుకుదామని వచ్చినాం సామి. కొత్తగా పెళ్ళైందా? గడిల పనున్నది అత్తవా? అత్త సామి. దొర దగ్గర చెయ్యాలి. చేద్దాం సామి. ఏమే దొర దగ్గర పనాట? సరే రారి పోదాం. దండాలు దొరా. దండాలు దొరా. ఈడు మల్లిగాడు మన ఊరికి కొత్తగా వచ్చిండు. పని గురించి అడిగితే
మన గడిలా ఏదైనా పని ఉంటే ఇత్తరని మీ కాడికి తోలుకొచ్చిన. అబ్బా దొర కుర్సీ ఎంత మంచిగున్నదో. ఒక్కసారి కూర్చొని చూస్తా. బాంచన్ దొర బాంచన్, తప్పైంది. బా ఎంత పెద్ద అద్దం. నేను కూడా వచ్చాను దొర లెక్కనే ఉన్నా కదా. అమ్మో, అయినా కూడా నేను ఎప్పుడు దొరకాలకుందనే ఉండేటోని. ఇదంతా నాకెందుకు? దొరా మంచిగున్నావా? మల్లిగాడు మాగడిలోనే పనిచేస్తుండు. నేనే పనికి పెట్టుకున్నా. నేను మీకు గింత సహాయం చేస్తున్నా కదా. నువ్వు కూడా నాకు చిన్న సహాయం చేయాలి. మంచి గడియ పౌర్ణమి రోజు అర్ధరాత్రి ఒక్కదానివే నువ్వు నా గడికి రావాలి. ఈ ముచ్చట ఎవ్వరితో చెప్పొద్దు. సైదులు, అమ్మా ఏమే ఇంత కూడేసుకరా, తిని మళ్ళీ దొరకాడికి పోవాలి. అవునే దొర ఎంత మంచోడే. దొర సర్వ వల్ల కాదనే మనకి 5 ఏళ్ళు నోట్లో పోతున్నాయి. మనం దొరకు రుణపడితే కాదే. దొర మంచోడు. నువ్వు లేనప్పుడు, నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు దొర ఇంటికి వచ్చిండు చూడు, మంచోడు. దొర మన ఇంటికి వచ్చి నువ్వు లేనిది చూసి పౌర్ణమి రోజు నన్ను గడికి రమ్మన్నాడు చూడు, దొర మస్తు మంచోడు. తురు నిన్ను గుడికి రమ్మన్నాడే అని చంపి పారేద్దాం. ఏంది, దొరని చంపుతావా? ఆ దొరని చంపేటోనువంత అయినవా నువ్వు? మనమెంత, మన బతుకులెంత? ఏం చేద్దామే మరి? చంపుదాం. ఎట్లనే? చేతబడి చేసి చంపుదాం.
అయ్యా, నాకు భయమైతుంది. పౌర్ణమి దగ్గరకొత్తాంది. ఏం చేద్దామే? ఆ దొరగానికి ఎన్ని మంత్రాలు చేసినా సత్తలేడు. ఏం చేద్దాం? మనమే చంపుదాం. ఒరే సైదులు, మళ్ళీ అయ్యా. ఆ దొర, ఒరేయ్ నా చుట్టలు అయిపోయినాయిరా. మీరిద్దరు వెళ్ళి అడవి నుంచి చుట్టలు తీసుకురాపోండిరా. అయ్యా ఈ అడవిలకి వెళ్ళి ఇప్పుడు పోవన్నట. దొరగడిలో దొరగదిలో దొరోడిలో దొరపడిలో బలికానికి వచ్చావా పిచ్చుక, నీ బతుకే బుక్కి పాలు కదే పిచ్చుక. బల్లిసిన దొరా కోరేనని శీలం, తెలిసిన నీ పెనిమిటి నోటికి తాళం. నీ ఉసురి తాకేలోపు వాడి పిలిపియే చిలుక, నీ కనువే తాకేలోపు వాడి చావు చూడే చిలుక. ఎప్పుడు మారేను ఎన్నాడు తీరెను ఈ దొరల పాలన, దొరసాని వేదన. ఆడది అంటే ఆడుకునే బొమ్మ కాదు, వాడిని ఆడించిన అమ్మ అని మరిచి మతం ఎక్కిన దొరకి నీ దారి తప్పి గాంధారి పోయి గాంధారిలోనే వాణ్ణి చంపేయవే సిలుక. ఆడది అంటే ఆడుకునే బొమ్మ కాదు, అని మరిచి మాత్రం గాంధారి పోయి గాంధారిలోనే వాణ్ణి
ఎందుకు ఏడుతానవే? దొరవాడు చచ్చిండు కదా. మనమే చంపుదాం. ఏమైంది? అంత అయిపోయిన తర్వాత ఎందుకు ఏడుతానవే? వచ్చినవా? ఎందుకు వచ్చినవా తెలుసా? నీకొక చిన్న మాట చెబుతా. నువ్వు నాకు తల్లితో సమానం, చెల్లెలితో సమానం. చేతులెత్తి అడుక్కుంటున్నాను, నాకొక చిన్న సహాయం చేస్తావా? నా ఊరి ప్రజలు కరువులో ఉండి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఊరి ధరలయ్యుండి నా ప్రజలకి ఏమీ చేయలేకపోతున్నాను. మా తాతలు తండ్రులు దాచిన నిధులు చాలానే ఉన్నాయి, కానీ అవి ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. మీ స్థానాల నుంచి ఒక 3 చుక్కల రక్తాన్ని ఇస్తే ఆ భూదేవికి అర్పించి ఆ నిధులు తెచ్చి నా ఊరి ప్రజలను పస్తుల నుండి కాపాడుకుంటానమ్మా. సరే దొర. ఎంత పని చేస్తే దొర చాలా దినాల నుండి నా దగ్గరకు వస్తలేడు. దొర ఎటు పోయిండో ఏమైండో నాకేం తెలుస్తలేదు. ఎవరిని అడిగినా చెప్తలేరు. జరా నువ్వన్నా ఆయన జాడ చూసి చెప్పవే. దొరైక లేడు, దొరైక రాడు. నువ్వు అడిగిన గాంధారి హారం కూడా ఇక లేదు. వచ్చినవా దొరా? నువ్వు అత్తవన్నా కెరకా? నీకా జాడ తెలవాలంటే కొత్తగా మనవాడిన కొత్త జంటను, పిల్లల్లేని జంటను ఆమె ఎద నుండి 3 చుక్కల రక్తాన్ని ఎప్పుడైతే నీ గడి ముందర
భూదేవికి అర్పిస్తావో గా భూదేవే నీకు దారి చూపెడుతుంది. ఓ దొరసాని దొరత్తండు పోతాండు గాని ఏమైనా ఇత్తాండా? గవన్నీ నీకెందుకే? గట్ల కాదు దొరసాని, వాళ్ళు దొరలు. వాళ్ళు తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు బొచ్చడున్నాయి. అవన్నిట్లకెళ్ళి నీకొక్కటైన ఇత్తండా ఇత్తలేడా అన్నదే నా బాధ అంతా. గా పెద్ద దొరసాని పెట్టుకుంటే చూసినవా గాంధారి హారం. అయినా గదిని గురించి నాకెందుకులే. గదిరా గీ కోట సంగతి. లింగన్న గా గాంధారి హారం ఉన్నదా లేదా? ఇగో నా దాని టైం అవుతుంది, నేను పోతానా. మళ్ళీ వచ్చేసరికి నీకు ఆ కథ చెప్తా, సరేనా? అమ్మా అమ్మా